ఫ్రెండ్స్, ఈరోజు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వచ్చేసి డిస్ప్లే పై ఉన్నటువంటి పాయింటర్ కానీ కర్సర్ కానీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి పాయింటర్కు కలర్ అనేది అప్లై చేయాలన్నా, నెక్స్ట్ డిస్ప్లే పై ఉన్నటువంటి ఐకాన్స్కు ఫాంట్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా, మనం ఏదైనా ఒక విండోను ఓపెన్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ సంబంధించినటువంటి క్లోజ్ చేసినప్పుడు సౌండ్ అనేది ప్లే కావాలన్నా, నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్టింగ్స్ అనేది డార్క్ మోడ్, విండో అనేది డార్క్ మోడ్లో, లైట్ మోడ్, థీమ్స్, నెక్స్ట్ వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఎనీ సబ్జెక్ట్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి నెట్లో ఓపెన్ చేసినప్పుడు సైజ్ అనేది వెరీ స్మాల్ ఉన్నప్పుడు మనం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేయాలన్నా మ్యాగ్నిఫైయర్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్ సెట్టింగ్స్, డిస్ప్లే పై ఉన్న రీసైక్లింగ్ బిన్ అండ్ మై డాక్యుమెంట్ సంబంధించిన ఐకాన్ కానీ ఇక ఐకాన్కి సంబంధించిన టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్ పై విండోస్ స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ ఆప్షన్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎరేజ్ ఆఫ్ యాక్సెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే సెట్టింగ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ మేక్ టెక్స్ట్ బిగ్గర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఏదైతే మనం ఫాంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ శాంపిల్ టెక్స్ట్ అనే సైజ్ అనేది ఈ బాక్స్లో ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది, ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏ స్మాల్ లెటర్ అండ్ ఏ బిగ్ లెటర్, ఇక్కడ స్లైడర్, ఈ స్లైడర్ అనేది రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 100%. 100%ను 150 సైజ్లోకి సెట్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లేలో శాంపిల్ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయింది కంప్లీట్ డిస్ప్లేలో అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఈ విధంగా టోటల్ ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 200% సెట్ చేయాలంటే ఈ విధంగా 200 అనేది సెట్ చేయాలి. సెట్ చేసి అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా టెక్స్ట్ అనేది 200%లోకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లీస్ట్ సైజ్ వచ్చేసి మ్యాక్స్ సైజ్ 225 సైజ్ అనేది, ఈ 225 వరకు సైజ్ అనేది స్లైడర్ను డ్రాగ్ చేసి అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రీసెట్ చేయాలంటే సిస్టమ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి రీసెట్ చేయాలంటే ఇక్కడ 100%కి సెట్ చేయాలి. సెట్ చేసి ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి రీసెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్ప్లే సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మేక్ ఎవ్రీథింగ్ బిగ్గర్ అనేది ఇక్కడ బాక్స్లో 100% రికమెండెడ్. ఇక్కడ డౌన్ ఆరోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 125 అనే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ టాస్క్ బార్, డిస్ప్లేపై ఉన్న టాస్క్ బార్ కానీ ఇక్కడ ఐకాన్స్ కానీ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని చెక్ చేయాలంటే ఇక్కడ మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ రీసైక్లింగ్ బిన్ సైజ్ అనేది, డాక్యుమెంట్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. దీన్ని మళ్ళీ రీసెట్ చేయాలంటే ఇక్కడ డౌన్ ఆరోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా సైజ్ అనేది రీసెట్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో సెకండ్ సెట్టింగ్ మౌస్ అండ్ పాయింటర్ అనేది సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో సేమ్ మౌస్కు సంబంధించినటువంటి పాయింటర్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ స్లైడర్ను ఇక్కడ 1% వచ్చేసి డిఫాల్ట్ సెట్టింగ్, ఇక్కడ వచ్చేసి 15% సెట్ చేయగానే పాయింటర్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని 6%లోకి కానీ చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా 4% కానీ చేంజ్ చేయగానే ఇక్కడ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ మెయిన్ సెట్టింగ్ వచ్చేసి ఎల్డర్ పీపుల్ అంటే ఏజ్డ్ పీపుల్ కానీ ఐ విజిబిలిటీ లో ఉన్న వాళ్ళకు వెరీ యూజ్ఫుల్ సెట్టింగ్ ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీని పాయింటర్ కలర్ అనేది చేంజ్ చేయాలంటే ఇక్కడ కింద వచ్చేసి ఫస్ట్ బాక్స్ వచ్చేసి వైట్ డిఫాల్ట్ పాయింటర్ ఇది వచ్చేసి ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది పాయింటర్ అనేది. నెక్స్ట్ థర్డ్ బాక్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్, క్లిక్ చేయగానే ఇందులో సైజ్ ఫాంట్కు సంబంధించినటువంటి సైజ్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఫాంట్ అనేది ఈ విధంగా
ట్రాన్స్పరెంట్ కలర్ బ్లాక్లో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ బాక్స్ వచ్చి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ అనేది డిస్ప్లే అయిన తర్వాత అప్లై అవుతుంది ఈ విధంగా పాయింటర్కు కలర్ అనేది. ఇక్కడ ఇందులో సజెస్టెడ్ పాయింటర్ కలర్స్ వచ్చేసి గ్రీన్, క్లిక్ చేయగానే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది. ఎల్లో, పింక్ అండ్ వచ్చేసి పర్పుల్ ఈ విధంగా పాయింటర్కు కలర్ అనేది అప్లై చేయొచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ కావాలంటే ఇక్కడ డౌన్లో ఇక్కడ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఈ విధంగా కలర్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్లైడర్ను లైట్ కలర్లో ఉంటే స్లైడర్ను లెఫ్ట్ సైడ్కు డ్రాగ్ చేస్తే ఈ విధంగా డార్క్ కలర్లోకి కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత దీన్ని డన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన దాన్ని రీసెట్ చేయాలంటే ఇక్కడ చేంజ్ పాయింటర్ కలర్ అనేది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో టిక్ మార్క్ క్లిక్ చేసి ఈ పాయింటర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నా 6%లో పెడితే ఈ విధంగా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని డిక్రీజ్ చేయాలి, సిస్టమ్ రీసెట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ చేయాలన్నా ఇక్కడ 1%కి సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది పాయింటర్ అనేది. కర్సర్ టెక్స్ట్లో ఉన్న కర్సర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ డెస్క్టాప్పై విండోస్ కీను ఐ కీ అనేది ప్రెస్ చేయగానే సెట్టింగ్స్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎరేజ్ యాక్సెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి సేమ్. నెక్స్ట్ ఇందులో థర్డ్ లెఫ్ట్ సైడ్లో థర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ టెక్స్ట్ కర్సర్ ఇండికేటర్ అనేది ఇక్కడ స్లైడర్లో రైట్ సైడ్ అనేది ఈ పాయింటర్ను మూవ్ చేయాలి, డ్రాగ్ చేయాలి. అంటే ఇక్కడ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ యాక్చువల్ సైజ్ వచ్చేసి టెక్స్ట్లో ఉన్నటువంటి కర్సర్ సైజ్ ఇది. దీన్ని ఈ విధంగా స్లైడ్ 1% వచ్చేసి డిఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5% అనేది మ్యాక్స్ సైజ్ అంటే బిగ్ సైజ్, లీస్ట్ సైజ్ అన్నట్టు. ఈ 5%లోకి సెట్ చేయగానే ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ బ్లాక్ కలర్లోకి. ఈ బ్లాక్ కలర్ను కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ పింక్ కానీ గ్రీన్ కానీ లైమ్ ఎల్లో కానీ ఈ విధంగా కలర్ అనేది సెట్ చేయొచ్చు. ఇందులో సేమ్ మళ్ళా ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐకాన్ మీద ఇక్కడ కలర్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి డన్ ఈ విధంగా కలర్ అనేది అప్లై చేయొచ్చు. దీన్ని ఒకవేళ చెక్ చేయాలంటే ఇక్కడ వర్డ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కర్సర్ సైజ్ అనేది. ఇది నైట్లో వర్క్ చేస్తున్నప్పుడు వెరీ యూస్ఫుల్ సెట్టింగ్ అన్నట్టు ఇది కర్సర్ సెట్టింగ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందులో టెక్స్ట్కు సంబంధించినటువంటి కర్సర్ అనేది బ్లింక్ కావాలంటే ఇక్కడ 1 లెటర్లో సైజ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇక్కడ స్లైడర్ను ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లింక్ అయితే ఉంటుంది అన్నట్టు కర్సర్. ఇక్కడ 3 లెటర్స్కు బ్లింక్ కావాలంటే ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ స్లైడర్ను 20%కు పెట్టాలి, 20 డిజిట్కు పెట్టిన తర్వాత చెక్ చేయాలంటే దీన్ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా 3 లెటర్స్కు టైప్ చేస్తున్నప్పుడు బ్లింక్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రీసెట్ చేయాలంటే సిస్టంలోకి దీన్ని లెఫ్ట్ సైడ్లోకి 1%లోకి సెట్ చేసి ఇక్కడ ఇది ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా కర్సర్ సైజ్ అనేది సిస్టమ్ డిఫాల్ట్లోకి రీసెట్ అయ్యి అవుట్ ఎనీ సబ్జెక్ట్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి నెట్లో ఓపెన్ చేసినప్పుడు సైజ్ అనేది వెరీ స్మాల్ ఉన్నప్పుడు మనం జూమ్ ఇన్ చేయాలన్నా మ్యాగ్నిఫైయర్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలర్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లేపై రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత పర్సనలైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో థీమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో కలర్ అనే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టాస్క్ బార్లో సెర్చ్ బాక్స్లో ఇక్కడ
బ్లాక్ కలర్ అనేది అప్లై అయింది. దీని కలర్ అనేది చేంజ్ చేయాలంటే ఇక్కడ టాస్క్ బార్ కలర్ అనేది చేంజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇందులో కలర్ అనేది సెట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ టాస్క్ బార్ కలర్ ఇందులో కూడా ఈ విధంగా లైట్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ దీన్ని పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ అనేది సెట్ చేయగానే ఆటోమేటిక్గా టాస్క్ బార్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇందులో కూడా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో కూడా ఈ విధంగా కొద్దిగా డిఫరెంట్గా మనం డిస్ప్లే సెట్టింగ్స్ అనేది చేయొచ్చు. ఈ విధంగా దీన్ని రీసెట్ చేయాలంటే పర్సనలైజ్, నెక్స్ట్ వచ్చేసి థీమ్స్, నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లూ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై చేయగానే ఆటోమేటిక్గా కలర్ అనేది ఈ విధంగా బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. బ్లాక్ కలర్లో ఐ కలర్ కాంట్రాస్ట్ సెట్టింగ్ ఇది వచ్చేసి మనం నైట్ టైంలో నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఐ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనం నైట్ మోడ్ సెట్టింగ్ అనేది చేయాలి. ఇది చేయాలంటే ఇక్కడ విండోస్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో సెట్టింగ్స్లో తర్వాత ఫస్ట్ ఆప్షన్ సిస్టమ్ అనే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నైట్ లైట్ అనేది ఇక్కడ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ లైట్ సెట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి హై ఉంది. దీన్ని లో చేయాలంటే డార్క్ సెట్ చేయాలంటే ఈ విధంగా మనం నైట్ మోడ్లోకి సెట్ చేయొచ్చు. ఈ విధంగా 36, 38, 39. దీనికి ఒకవేళ షెడ్యూల్ మనం నైట్ షిఫ్ట్ అనేది 6 అవర్స్ 8 అవర్స్ అనేది ఉంటే ఆ టైం అనేది ఇందులో సెట్ చేయొచ్చు. ఇక్కడ షెడ్యూల్ నైట్ టైం అనేది ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టైం అనేది ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత దీని మీద టైం నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 అని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 10 ఇక్కడ అవర్స్ క్లిక్ చేసిన తర్వాత 10:30 PM AM PM ఇక్కడ ఈ విధంగా మళ్ళీ టర్న్ ఆఫ్. ఈ నైట్ మోడ్ అనేది చేంజ్ కావాలంటే మార్నింగ్ వచ్చేసి 7 ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా 6 ఈ విధంగా రైట్ క్లిక్ చేయాలి. 6:30 ఇక్కడ AM మీద PM ఈ విధంగా స్విచ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఈ విధంగా నైట్ మోడ్లోకి మనం సిస్టమ్ అనేది కలర్ అనేది చేంజ్ చేయొచ్చు డిస్ప్లే. దీన్ని ఒకవేళ ఆఫ్ చేయాలంటే ఇక్కడ స్లైడర్ను లెఫ్ట్ సైడ్కు టిక్ చేయాలి. ఇక్కడ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా డిస్ప్లే కలర్ అనేది చేంజ్. వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ విండో కానీ ఆన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు సౌండ్ అనేది ప్లే కావాలంటే సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ డెస్క్టాప్పై రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత పర్సనలైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో థీమ్స్లో వచ్చేసి ఇక్కడ సౌండ్స్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ డిఫాల్ట్ అనేది సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ఇందులో ప్లే విండో స్టార్ట్అప్ సౌండ్ ఇక్కడ అనేది క్లిక్ చేయాలి. మినిమైజ్ చేసినప్పుడు మినిమైజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. దానికి సౌండ్ అనేది అప్లై చేయాలంటే ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక సౌండ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లే చేసి ఒకవేళ సౌండ్ అనేది మనకు నచ్చితే ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎనీ వన్ సౌండ్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు కానీ పెన్ డ్రైవ్ కానీ ఎర్రర్ సౌండ్ కానీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ అనేది ప్లే కావాలంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి. దానికి సౌండ్ అనేది ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సౌండ్ అనేది ప్లే అవుతుంది ప్రోగ్రామ్కు. ఒకవేళ సౌండ్ అనేది అవసరం లేదనుకుంటే మళ్ళీ సౌండ్స్ అనేది క్లిక్ చేయాలి. ఆప్షన్ ఇక్కడ నో సౌండ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. ప్లే విండో స్టార్ట్అప్ సౌండ్ అనేది చేసి అప్లై ఓకే. ఈ విధంగా సౌండ్ అనేది విండో ఆన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సౌండ్ అనేది ప్లే అవుతుంది.